హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ఫైనల్గా మంత్రులు వీళ్ళే అని లిస్ట్ అయితే రావడం జరిగింది. మరి కాసేపట్లో అనగా ఈరోజు 11:29 అయితే ప్రమాణ స్వీకారం జరగబోతుంది. మరి ఆ క్యాబినెట్ మంత్రుల వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. ఇక ఏపీలో నూతనంగా ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధమైంది. ఇక చంద్రబాబు క్యాబినెట్లో మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యులను ప్రకటించారు. అంచనాలకు భిన్నంగా మంత్రుల ఎంపికలో చంద్రబాబు తన మార్కు చూపించారని చెప్తున్నారు. జనసేన నుంచి చూసుకున్నట్లయితే చంద్రబాబు తన కొత్త మంత్రివర్గంలో జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి కేటాయించారు. 3 మహిళలను ఎంపిక చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అంటే ముగ్గురికి అవకాశం దక్కింది. బీజేపీ నుంచి సత్యకుమార్ గారు మాత్రమే మంత్రి కానున్నారు. టీడీపీ నుంచి నారా లోకేష్తో పాటుగా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, రామానాయుడు, నంద్యాల ఎమ్మెల్యే ఫారూక్, ఆనం నారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి వీరైతే టీడీపీ నుంచి ఉన్నారు. ఇక ఇది అంతా కూడా అనూహ్య ఎంపిక అని అంటున్నారండి. వీరితో పాటుగా ప్రకాశం జిల్లా డోలబాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవీంద్ర కుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే సవిత, తూర్పుగోదావరి నుంచి వాసంశెట్టి సుభాసు, కొండపల్లి శ్రీనివాసు, మందపల్లి రాంప్రసాద్లను చంద్రబాబు ఎంపిక చేశారు. కొందరు సీనియర్లతో పాటుగా తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి సైతం తన మంత్రివర్గంలో అయితే ఈసారి అవకాశం కల్పించారు. అంటే సీనియారిటీ బేస్ కాకుండా యంగ్ ఎవరైతే యువతకు అయితే కల్పించారని చెప్తున్నారు ఎక్కువ ప్రాధాన్యత. ఇక సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్న పలువురు సీనియర్లకు స్థానం అయితే దక్కలేదు. ఈసారి సీనియారిటీ లేదు, యువతకే ప్రాధాన్యత. అనూహ్యంగా విశాఖ జిల్లా నుంచి కేవలం ఎస్సీ మహిళ వంగలపూడి అనితకు మాత్రమే క్యాబినెట్లో అవకాశం దక్కింది. అక్కడి నుంచి గంటా శ్రీనివాసు, అన్నయ్య పాత్రుడు మంత్రివర్గంలో బెర్త్ ఆశించారు. అదేవిధంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ చంద్రబాబు ఎంపిక చర్చనీయాంశంగా మారింది. ఇక బీసీలకు ఈసారి ప్రాధాన్యత పెరిగింది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ పేరు ఎంపిక చేశారు. తమకు మంత్రి పదవులు ఖాయం అనుకున్న పలువురు సీనియర్లకు నిరాశ తప్పలేదు. బీజేపీ నుంచి 2కి అవకాశం దక్కుతుందని భావించినా కూడా ఒక్కరికే దక్కింది. కడప జిల్లా నుంచి రాయచోటి ఎమ్మెల్యే మందపల్లి ప్రసాద్ రెడ్డికి క్యాబినెట్లో అవకాశం కల్పించారు. వీరందరూ కూడా ఈరోజు 11 గంటల సమయానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.